దివ్యాంగుల సౌకర్యార్థం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి ఖనిలో ఏర్పాటు చేయించిన సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కోరారు. గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సదరం క్యాంపుకు స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు హాజరు కాగా దివ్యాంగులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, ప్రిన్సిపల్ మాట్లాడుతూ సదరం క్యాంపు పెద్దపల్లిలో ఉండడం మూలంగా దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి ఖనిలోనే ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా దివ్యాంగులు సదరం క్యాంపు కోసం పెద్దపల్లికి వెళ్లి ఇబ్బందులు పడేవారని, గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సదరం క్యాంపుకు స్లాట్ బుకింగ్ చేసుకునేవారు ముందుగా ప్రాథమికంగా చెకప్ చేయించుకొని పర్సంటేజ్ ఉన్నవారి సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. సదరం క్యాంపుకు నిజమైన దివ్యాంగులు మాత్రమే రావాలని, పెన్షన్ కోసం ఆశపడి అడ్డదారులు తొక్కొద్దని సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ, 4వ గురువారం సదరం క్యాంపు నిర్వహించడం జరుగుతుందని మేయర్ తెలిపారు. మన రామగుండంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. సదరన్ క్యాంప్ ఎప్పుడైనా కానీ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పెద్దపల్లిలో ఉండేది. అట్లాంటి సదరన్ క్యాంపు మన రామగుండంలో ఉన్న ప్రజలు, వికలాంగులందరూ అక్కడికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి వాళ్ళ కష్టాలని మన ఎమ్మెల్యే గారు ముందుగానే గ్రహించి ఆ సదరన్ క్యాంప్ని మన రామగుండంలోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 10-15 సంవత్సరాల వరకు లేని సదరన్ క్యాంప్ని ఈరోజు మన రామగుండానికి తీసుకొచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి, మక్కాన్ సింగ్ గారికి, రామగుండం ప్రజల పక్షాన, అలాగే మన మంత్రి గారికి, దుద్దుల చంద్రబాబు గారికి ఇక్కడికి సదరన్ క్యాంప్ తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు, రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రజలు సదరన్ క్యాంప్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ప్రతి నెల 2వ గురువారము, 4వ గురువారం 2 రోజులు, నెలకు 2 రోజులు చొప్పున ఇక్కడ గోదావరి ఖని ఏరియా హాస్పిటల్ జరుగుతుంది. అలాగే మిగతా 2 రోజులు 1 మరియు 3 గురువారాల్లో పెద్దపల్లిలో జరుగుతుంది. కాబట్టి సదరన్ క్యాంప్ బుక్ చేసుకునేటప్పుడు మన గోదావరి ఖని సంబంధించిన ప్రజలందరూ ఇక్కడే బుక్ చేసుకోవాలని చెప్పేసి వారిని కోరుకుంటూ, ఈరోజు మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ టైం సదరం క్యాంప్స్ కండక్ట్ అవుతున్నాయి. అండ్ ఇది మన లాస్ట్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో మేము కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది కాబట్టి కొంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఆర్థో స్పెషలిస్టులు, ఐ సంబంధించిన స్పెషలిస్టులు, ఈఎన్టీ స్పెషలిస్టులు, ఇంకా వేరే అన్ని స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి ఇక్కడ క్యాంప్ ఎందుకు చేయకూడదు అని అడిగితే మన ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్లస్ మా కలెక్టర్ గారు వాళ్ళ అనుమతి ఇచ్చి ఇక్కడ సదరం క్యాంప్స్ కూడా ఇక్కడ కూడా కండక్ట్ చేయాలని అనుమతి ఇచ్చారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా ఇది ఇంకొక సెంటర్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈరోజు ఫస్ట్ టైం సదరం క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఆర్థో అండ్ మెంటల్ ఇల్నెస్కి క్యాంప్ కండక్ట్ జరుగుతుంది. ఈరోజు అరౌండ్ 80 రిజిస్ట్రేషన్స్, మీ సేవలో 80 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అండ్ ఈరోజు ఇంతమంది ఇక్కడ లోకల్ పీపుల్ అంటే రామగుండం వెరీ హ్యాపీ దట్ ఈ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇలాగే మన ఇక్కడున్న పబ్లిక్కి ఇక్కడున్న సర్వీసెస్ బాగా ఉపయోగించుకుంటారని